వాడి పుట్టుకకి ఒక కారణం ఉంది. వాడి మనసులో కూడా భక్తి పుట్టడానికి సమయం రానే వస్తుంది. ఆ శివయ్యనే వాడికి అన్నీ తెలిసేలా చేస్తాడు. అప్పుడు మనకంటే ముందు వాడే దేవాలయానికి వెళ్దామని తొందర పెట్టే రోజు వస్తుంది. అప్పటి వరకు వేచుండాల్సిందే. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ పక్క గూడెంలో ఉన్న శివాలయానికి బయలుదేరారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నాగుడు తన కుమారుడైన తిన్నడిని పిలిచి ఇలా అంటాడు. కుమారా, నాకు అనారోగ్యంగా ఉంది. బయటకు వెళ్ళడానికి నా శరీరం సహకరించడం లేదు. కనుక నాకు బదులు ఈరోజు నువ్వు వేటకు వెళ్ళిరా. తిన్నడు, సరే తండ్రిగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. ఆహారం గురించి మీరేం చింతించకండి. నేను వేటకి వెళ్ళి వస్తాను అని చెప్పి తిన్నడు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అమ్మా, నేను నాన్నగారికి బదులుగా ఈ రోజు వేటకు వెళ్తున్నాను. కుమారా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. శివయ్య ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ మనసులో శివయ్యని తలుచుకో. ఎందుకమ్మా ఎప్పుడు శివయ్య శివయ్య అంటావు? నాకు నీ ఆశీర్వాదాలు చాలు. నువ్వు కొలిచే ఆ శివయ్య నీకు ఎప్పుడైనా కనిపించాడా? నీతో మాట్లాడినాడా? ఎక్కడా దాక్కుని ఉన్న దేవుణ్ణి నేను నమ్మాలా? ఆయన నిజంగా ఉంటే నన్ను తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఆ మహాదేవుడి మహిమలు నీకు తెలియవురా. సృష్టి స్థితిలయ కారకుడు ఆ శివయ్య. మనకు దగ్గర